రేపు పొద్దున్న రాధాకృష్ణ గారిని కూడా జైలుకి తిప్పుతాను, ప్రతి స్టేషన్కి తిప్పుతాను జగన్మోహన్ రెడ్డిని మాట్లాడటం జరిగింది. దాంట్లో రేపంటే రేపా అధికారంలోకి వచ్చిన అదే ఇప్పుడు దాకా మాట్లాడుకునేది అదే. ఏదో ఇవన్నీ నేను లేచితే మనిషిని కాదని కుంటోడు అన్నట్టు. సో దీనికి మనం ఇంకేం చెప్తాం. సో ఆయనకి అవకాశం రాదు. ఇది ఏదైనా ఉంటే నిరసన తెలియజేసే విధానాలు వేరే ఉంటాయి. ఆయన న్యూస్ పేపర్లో అది లేదు. మాట్లాడిన దాంట్లో ఎవరో మాట్లాడిన దాంట్లో ఒక పదం వచ్చింది. సో ఆ పదం ఎవరో సమర్థనీయం అని అనరు. ఈ రకంగా వెళ్ళిపోవటం, దాడులకు పిలుపులు ఇచ్చేసి మరీ దాడి చేసేయటం అనేది ఇట్స్ రెడిక్యులస్. సో అది వాళ్ళు చెప్పిన తర్వాత కూడా రిలీజ్ అవ్వకుండా ఉండటం మరీ దారుణం. కానీ ఈ విషయంలో ప్రజల్లో అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. ఏదో ఎంత రమ్మన్నా సరే ఒక 20 మందో 25 మందో ఏదో ఖాళీగా ఉన్నారు, ఏదో పాయింట్ దొరికిందేమో అన్న ఉద్దేశంలో. ఇప్పుడు నదిలో కొట్టుకుపోయేవాడు ఒక గడ్డి పరకు దొరికినా సరే దాన్ని ఒక ఆసరాగా చేసుకుందామని చెప్పి అనుకుంటాడు. ఏమవుతుంది, గడ్డి పరకతో సహా మూలిపోతాడు. సో అంతకుమించి జరిగేది ఏమీ లేదు. సో ఈ విషయంలో నేను ఆల్రెడీ మొన్న ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. నిరసన తెలియజేయాలి అంటే దానికి వేరియస్ రూట్స్ ఉన్నాయి. ఈ రకంగా దాడులు చేయటం అనేది నిరసనలో ఒక భాగం అని గతంలో కూడా భావించి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద కూడా దాడి చేసినందువల్ల వైనాట్ ఆ నెంబరల్లా అది. సో అంచేత ఇప్పటికైనా వారి మార్గం ఆ పంద మార్చుకొని మరి గాంధేయ మార్గంలోకి రావాలి అని చెప్పి కోరుకోవడంలో తప్పులేదు.